ఆ రోజు నువ్వు చేసిన మాయ తెలియక ఆ ఏసీపీ తలకిందులైపోతున్నాడు తాతయ్య. బేటా, ఓ పెద్ద ఆయన నీ కోసం వచ్చాడు. ఆయన చెప్పిన కథ విని నా కడుపు తరుక్కుపోయింది. ఈ రాత్రికి నిన్ను బయటకు పంపమన్నాడు. ఒప్పుకున్నాను. నువ్వేం కంగారు పడకు గురు. నువ్వు వెళ్ళొచ్చే వరకు నీ బదులు నేను ఇక్కడ ఉంటాగా. చూడు గురు, ఈ జైల్లో ఇది మామూలే. నాకు సొమ్మిచ్చి పెళ్ళాల దగ్గరికి సింగిల్ డేలు వస్తుంటారు. నాకు ఇది మామూలే. నువ్వు పద గురు. త్వరగా బయలుదేరు బేటా. బీ హ్యాపీ. గురు, అర్జెంట్ ఏం లేదు. గురుడు బలే మోసపోయాడు. బాబు 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 బతికుండగానే ఫోటోకి దండ వేసి దీపం వెలిగించారేమిటని ఆశ్చర్యపోతున్నావా బాబు? అది నువ్వు కాదు, నీ అన్న శ్రీహర్ష. మీ అమ్మ సీతామహాలక్ష్మి నాకు ఒక్కగానొక్క కూతురు. మన దగ్గర పనిచేసే రఘురామయ్య మంచితనాన్ని చూసి ఇష్టపడి మాకెవరికి ఇష్టం లేకపోయినా తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నాకు డబ్బు తెచ్చిన అహంకారం కూతురు మీద మమకారాన్ని చంపేసింది. తను ఆత్మాభిమానం కలదు. ఎన్ని కష్టాలు పడ్డా దాన్న నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తన మొహం చూడలేదు. మీ అమ్మ గర్భవతి అని తెలిసింది. మీ నాన్నను అల్లుడుగా స్వీకరించలేకపోయినా మీ అమ్మకు పుట్టిన బిడ్డను తెచ్చి ఈ ఇంటికి వారసుడిని చేయాలని చూశాను. సార్, డాక్టర్ గారి మందులు అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. అమ్మా అమ్మా, నా మాట ఇది ఈ డబ్బు తీసుకుని మీ అమ్మ అదృష్టవంతురాలు. మరో బిడ్డను కన్నది. శ్రీహర్షతో పాటు పుట్టిన కవల తమ్ముడివి నువ్వు. ఇంత ఆశపడి తెచ్చినా వాడు నా దగ్గర ఉండలేదు. పైలట్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరాడు. ఇంత ఆస్తిని ఐశ్వర్యాన్ని వదులుకుని వెళ్ళాడని బాధపడినా మమకారంతో వాడిని ఏమీ చేయలేక నాలో నేను కుమిలిపోతుండేవాడిని. ఇలా ఉండగా ఒకరోజు శ్రీహర్ష దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హాయ్ తాత, ఇంకా కోపం తగ్గలేదా? ఇవాళే బయలుదేరి వస్తున్నాను. నీ దగ్గర 15 రోజులు ఉంటాను, పండగ దాకా. ఓకే? నా బాబే ఎంత చల్లటి వార్త చెప్పావురా బాబు. ఇక నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నువ్వు వెంటనే బయలుదేరారా? ఆ కారు తొలగి శ్రీహర్షనా? అవును. బిజినెస్ లో అప్పాజీకి నానాజీకి అడ్డు వస్తున్నానని శ్రీహర్ష నాకు అండగా ఉంటే కోలుకోలేరన్న భయం. కారులో బాంబు పెట్టి చంపేశారా? అప్పుడే నువ్వు హత్యా నేరంపై జైల్లో ఉన్నావని పేపర్లో చూశాను. శ్రీహర్ష పోలికలో ఉన్న నీ ఫోటో చూడగానే నిన్ను కాపాడుకోవాలని రాజమండ్రి పరిగెత్తుకొచ్చాను. ఈ రోజు నుంచి నువ్వే శ్రీహర్ష. నీ అన్న చనిపోయినట్లు లోకానికి తెలియదు. బాంబు బ్లాస్ట్కు గురి అయిన శ్రీహర్షనే బ్రతికించుకున్నానని హాస్పిటల్ వాళ్ళు అనుకుంటున్నారు. రికార్డులో కూడా అలాగే వ్రాయించాను. నిన్ను విదేశాలకు పంపిస్తాను. 2-3 సంవత్సరాల తర్వాత తిరిగిరా. తిరిగి వచ్చిన తర్వాత నా అన్న శ్రీహర్షను ఆధారాలు లేకుండా వాళ్ళు ఎలా అంతం చేశారో అదే విధంగా చట్టానికి దొరకకుండా ఆ అన్నదమ్ముల అంతు చూస్తాను.
అవును తాతయ్య, నేను శ్రీహర్షని. నీకు ఆత్మశాంతి కలిగిస్తాను. ఆ అన్నదమ్ములిద్దరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాను. బా నువ్వెక్కడ దొరికావయ్యా? నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అతను శ్రీహర్ష కాదు సార్, 3 ఏళ్ల క్రితం రాజమండ్రి జైలు నుంచి పారిపోయి వచ్చిన చంద్రం. మహాప్రభు, వాళ్ళ తాతగారు నాకు 40 సంవత్సరాలుగా తెలుసు. శ్రీహర్షన్ నేను 20 సంవత్సరాలుగా ఎరుగుదును. ఈ వయసులో చూశాను, ఈ వయసులో కలుసుకున్నాను. ఈ వయసులో ఆ అబ్బాయి ఫారిన్ వెళ్ళేటప్పుడు స్వయంగా నేను సెండ్ ఆఫ్ ఇచ్చాను. 3 నెలల క్రితం వాళ్ళ తాతగారు పోయినప్పుడు శ్రీహర్ష తిరిగి వస్తే స్వయంగా వెళ్ళి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నాను. సార్, మీరు పొరపాటు పడుతున్నారు సార్. అవును, పొరపాటే పడ్డారు. నువ్వేదో తెలివైన ఆఫీసర్ అని నువ్వు నా పక్కనుంటే విశాఖపట్నాన్నంత దున్నేస్తావు అనుకున్నానే. అదే నేను చేసిన పొరపాటు. సార్, ఒక చిన్న డౌట్. ఏమిటి? శ్రీహర్ష అనే వ్యక్తి తనలాగే ఉన్నాడని తెలుసుకుని జైలు నుంచి పారిపోయి వచ్చిన చంద్రం అతన్ని మర్డర్ చేసి ఆ ఇంట్లో ఎంటర్ అయి ఉండొచ్చుగా? అబ్బా, నీ సందేహం తీర్చడం నా వల్ల కాదయ్యా. ఒక పని చెయ్యి, రేపు రంగారావు గారి జయంతి. అక్కడికి వచ్చిన జనం ఆ అబ్బాయిని చూసి శ్రీహర్ష గారు, మీరు మీ తాతలాగా ధర్మాత్మలు పుణ్యాత్మలని పొగుడుతుంటారు. కనీసం వాళ్ళని చూస్తే నీ సందేహం తీరొచ్చు. వెళ్ళిరా. ఆ జయంతిని చంద్రం వర్ధంతిగా మారుస్తాను.